హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది స్వర్ణగిరి గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమేనండి ఈ స్వర్ణగిరి దేవాలయం. దీన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. ఈ గుడికి ముందు బ్రహ్మరథం ఉంటుందండి. ఈ గుడి చిన్న కొండపైన ఉందండి. ఇదే ఫ్రంట్ వ్యూ అండి. ఈ ద్వారానికి ముందు స్వామివారి పాదాలు ఉంటాయండి. స్వామివారి విగ్రహం అండి. స్వామివారి విగ్రహం చూశారు కదండి. పాదాలకు దండం పెట్టుకొని గుడి లోపలికి వెళ్ళాలండి. పాదాల వెనుక 108 మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు ఎక్కి మనం లోపలికి వెళ్ళాలి. ఇది సౌత్ గోపురం అండి. స్వామివారిని దర్శించుకోవడానికి ఇలాగే వెళ్ళాలండి. పైన శంఖచక్రం గరుడ విగ్రహం కనిపిస్తుంది కదండి. వ్యూ బాగుంటుంది. గోపురం పైన విగ్రహాలు చాలా బాగున్నాయి కదండి. పక్కనే వినాయకుడి గుడి కూడా ఉంటుంది. మెట్ల పక్కనే గరుడ విగ్రహం కూడా ఉందండి. చాలా బాగుంటుంది. విగ్రహం అయితే చాలా బాగుందండి. ఇది గుడి వ్యూ అండి. చాలా బాగుంటుంది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇది గుడి వ్యూ అండి. ఇక్కడ డే టైం కన్నా నైట్ టైమే చాలా బాగుంటుంది. ఇది డే టైం వల్ల క్రౌడ్ తక్కువగా ఉంది. నైట్ టైం అయితే చాలా జనం వస్తారండి. ఇదైతే వాటర్ ఫౌంటైన్ అండి. నైట్ అయితే వాటర్ వస్తుంది. స్వామివారిని ఊరేగించడానికి రథం ఉందండి. రథం హైట్ 40 feet అంటండి. చూసారు కదండి రథం ఎంత బాగుందో. ఇక్కడ కనిపిస్తున్న మండపం నిత్య కళ్యాణ వేదిక. మండపంలో ఒక్కసారిగా 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు. ఇదైతే గుడి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇదైతే ఉచిత భోజనశాల అండి. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ పార్క్లో కూడా ఉందండి. స్టాచ్యూస్ అయ్యి ఉన్నాయి. ఏనుగు స్టాచ్యూస్, ఆవు స్టాచ్యూస్ ఉన్నాయండి. ప్లేస్ ఫొటోస్కి వీడియోస్కి అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఫొటోస్ వీడియోస్ దిగే వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ఒక గుడి అండి. దీని బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్తే వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం కోనేరుని చూద్దామండి. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారండి. విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది రెండో జలనారాయణుడి విగ్రహం. మొదటిది నేపాల్లో ఉంటుందంటండి. అలాగే కోనేరు 4 వైపులా 4 మండపాలు ఉంటాయి. ఆ 4 మండపాలు 4 వేదాలకు నిదర్శనం అంటండి. కోనేరుకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని, వరాహస్వామిని దర్శించుకోవచ్చు అంటండి. మీకు నేనైతే ఈ వీడియో అన్ని వైపుల నుంచి చూపించానండి. పైనుంచే కాదు కింద నుంచి కూడా దర్శించుకోవచ్చు. ఫేస్ని మనం ఎలా చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారు డైరెక్ట్గా ఆకాశాన్ని చూసినట్టుగా ఈ విగ్రహాన్ని మలిచారు. వాటర్ లేనప్పుడు మనం స్వామివారి దగ్గరకు కూడా వెళ్ళి చూడొచ్చండి. చాలామంది ఈ కోనేరులోకి కాయిన్స్ కూడా వేస్తారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నైట్ టైం వ్యూ అండి. చాలా